నువ్వు సంభోగ యోగ అయిన తర్వాత నువ్వు కర్మల్లో తృప్తిగా బయటికి వెళ్తావు, నీ కర్మల్లో బాగా చేసుకుంటావు, నువ్వు తృప్తిగా బయటికి వెళ్తావు, నీ ఆటలు బాగా ఆడతావు, నువ్వు తృప్తిగా పాటలు పాడతావు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క స్త్రీ పురుష శరీరములు కలయిక, దాన్ని సంభోగ యోగం, కలయిక సంభోగము. వాడికి సంభోగ యోగమే లేదురా, వాడు పాపం ఏడుస్తూ జీవిస్తున్నాడు, వాడికి సంభోగాన్ని దొరకడం లేదు వాడికి. చూసారు, అంటే మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా అండి? అవునండి, మా అమ్మాయికి పెళ్ళి కాలేదండి. చూసారా, అంటే ఏంటి కాలేదు అక్కడ? అక్కడ సంభోగ యోగం లేదు. ఓకే, అంటే మా అమ్మాయి ఎంఎస్సీ అండి, మాకు తగిన వరుడు దొరకడం, అంటే సంభోగానికి ఎంఎస్సీకి ఇంకో ఎంఎస్సీ రావాలా? అరే రామచంద్ర, ఒక స్త్రీ శరీరము పురుష నుంచి అసంభవం. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, దాంపత్య యోగం, ఒక స్త్రీ గుణాలు పురుష గుణాలు కలకాలం కలిసి జీవిస్తేనే ఈ స్త్రీ గుణాలన్నీ పురుష గుణాల చేత అలంకరింపబడి, పురుష గుణాలన్నీ స్త్రీ గుణాల చేత అలంకరింపబడి పరస్పరం తీసుకుంటారు. కనుక దాంపత్య యోగం ఒక జీవితకాలం. చూసారా, సంభోగము యోగము అంటే ఆ శరీరాలు కలిసి ఉండడము, దాంపత్య యోగం అంటే జీవితాలు కలిసి ఉండడం. ఆ జీవితాలు కలిసిపోయి ఉన్నప్పుడు, అంటే కృష్ణుడు 8 మంది భార్యలతో కలిసిపోయి ఉన్నాడు, అంటే 8 దాంపత్యాలు చేశాడు ఒకటేసారి, వాడి శక్తి మేరకు. కొంతమందికి ఒకటే రామాయణాన్ని ఎలా అయినా మనం తిప్పుకోవచ్చు, ఇలా అంటే ఇలా చెప్పచ్చు, అలా అంటే అలా చెప్పచ్చు. అలా రచయిత యొక్క ఆ కళ, వాల్మీకి ఆ కళలో నిష్ణాతుడు, రచయితలో నిష్ణాతుడు, వేదవ్యాసుడు ఆ రచనలో నిష్ణాతుడు. మహాకావ్యాలు వాళ్ళిద్దరికీ ఆది కవులు, నమస్కారములు. మనం ఎందుకు కవి కాలేదు? వాల్మీకిలా మనకి తిని పడుకోవడం కావాలి మనకి. చూసారా, కనుక మై డియర్ ఫ్రెండ్స్, యోగం అంటే ఏదేని కళతో, ఏదేని క్రియతో, ఏదేని కర్మతో మరి అది చేసిన కర్మయోగము ఆ యొక్క కళ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, యోగివిక అన్నాడు. నీ బద్ధకం ఉందనుకో, హఠయోగివిక. నీ గొంతు ఉంది, నాదం ఉంది, నాదయోగివిక. నువ్వు కర్మలు చేస్తున్నావు, చేతులతో కర్మలు చేస్తాం, అంటే ఒక పెయింటింగ్ వేస్తాం, లేకపోతే ఒక శిల్పం చెక్కుతాం, లేకపోతే ఒక కొండను చేస్తాం. చూసారా, చేతులతో కర్మ. మనకి ఇక్కడ నీ చేతులు ఎలా ఉండాలి? కర్మలు బ్రహ్మాండంగా ఉండాలి నీ కర్మలు, బ్యాటింగ్, బౌలింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, చేతులతో కర్మలు చేస్తాం కనుక కర్మల్లో కౌశల్యం ఉండాలి, కర్మల్లో కౌశల్యం ఉండాలి. సో నాదయోగం అంటే చక్కగా సంగీతం పాడుకుంటూ ఉండాలి, సంగీతం వినాలి, అది శృతి లయాన్ని కలుపుకోవాలి. హఠయోగం అంటే బద్ధకాన్ని బయటకు వచ్చేందుకు ఆ యొక్క తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టు, శీర్షాసనం, మయూరాసనం, కుక్కుటాసనం, సర్వాంగాసనం, ఓకే, పద్మాసనం. ఈ ఆసనాలన్నీ బద్ధకంలోంచి బయటకు రావడానికి. చూసారా, 1965, 66, 67లో మా ఇంటి పక్కనే ఇక్కడే హైదరాబాద్ విద్యానగర్లో ఒక యోగా సెంటర్ ఉండేది. నేను 6 నెలలు ప్రతిరోజు వెళ్ళి ఇవన్నీ చేశాను. 1965, 66. అది ఏమిటి అని తెలుసుకోవాలి, బద్ధకం ఉండి కాదు నాకు, అది ఏమిటో తెలుసుకోవాలి. కనుక తెలుసుకున్నాను, ఓకే అని చెప్పాను. బద్ధకం లేని వాళ్ళకి ఇవన్నీ శీర్షాసనాలు ఏమో అక్కర్లేదు, బద్ధకం ఉన్నవాడికి మటుకు కావాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఆ తమోగుణం నుంచి బయటకు రావడం కోసము ఆ కర్మయోగము, పోయి కర్మ చెయ్యి, ఆడు, బాగా ఆడు, క్రికెట్ బాగా ఆడిరా, ఇంట్లో పడుకుంటామే, పోయి ఆడు, 4 గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేసిరా. చూసారా, వీడేమంటాడు, సార్ నేను 4 గంటలు పడుకుంటాను సార్. పడుకోవడానికి వీల్లేదు, నేను పోయి క్రికెట్ ఆడిరా. నాకు ఆటలంటే ఇష్టం లేదు, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడిరా. నాకు ఆసనాలంటే ఇష్టం లేదు, ఇష్టం ఉన్నా లేకపోయినా శీర్షాసన కిందకి పైకి. నాకు తెలుసు నీకు పడుకోవడం ఇష్టం అని చెప్పేసి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకుంటాం, దుప్పటి కప్పుకొని, ఎందుకు పనికి రాకుండా పోతాం.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే రజోగుణం నుంచి బయటికి రావాలి. రజోగుణం అంటే వాడు టోటల్లీ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఏమిటో చేసేస్తున్నాడు. వాడిపై కొట్టేస్తున్నాడు, వీడిపై కొట్టేస్తున్నాడు, అనవసరంగా డబ్బు వెంట పడుతున్నాడు, కోటీశ్వరుడు అయిపోయాడు, కానీ దుఃఖం ఉన్నాడు. వాడు రజోగుణంలో ఉన్నాడు. రజోగుణం నుంచి బయటపడడానికి ఆ రజస్సు నుంచి బయటపడాలి నువ్వు, మూర్ఖమైన రజస్సు నుంచి. అప్పుడు ఏం చేయాలంటే, అరే నీ మనసు ఎక్కడెక్కడికో పోతుందిరా, చీఫ్ మినిస్టర్ అంటావు, అది సరిపోతే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అంటావు, సర్పంచ్ అంటావు, నీకు ఎంతసేపు 10 మంది నీ వెనకాల ఉంటే కానీ నీకు సుఖం లేదు, నీకు అది దుఃఖం కలిగిస్తోందిరా. నీ మనసు పరి విధాలు పోతుంది. దాన్ని ఆపు, అరికట్టు. నీ మనసు గింగిరాలు తిరుగుతోంది. BA లెక్కలు చేసిన తర్వాత BA హిస్టరీ చేయాలంటే BA హిస్టరీ చేసిన తర్వాత మళ్ళీ MA జాగ్రఫీ చేయాలంటే MA జాగ్రఫీ. వాడు ఎంతసేపు అవే కావాలి వాడికి. చాలా గొప్ప అనుకుంటాడు వాడు. అంటే లైఫ్లో, జీవితంలో అన్ని హంగులు ఉండాలి, అంతేగాని ఏకపక్షంగా ఉండకూడదు. నీ మైండ్ అవసరం దానికన్నా ఎక్కువ డబ్బులో వెనకాల పడ్డావు. ఎంత కావాలి డబ్బు? ఎక్కువ డబ్బు అర్థం అనర్థం భావయ నిత్యం. కనుక నువ్వు ఎక్కువ డబ్బు వెంట పడుతున్నావు, నీకు అది దుఃఖానికి చేటు. నీ మైండ్ పరిగెత్తుతూనే ఉంటాడు. డబ్బు 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 డబ్బు, కీర్తి కీర్తి కీర్తి, కాంక్ష కాంక్ష కాంక్ష, పేరు 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 పేరు, దౌర్జన్యాలు దౌర్జన్యం. కనుక ఆ రజోగుణం తీసేయి. కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, మైండ్ని శూన్యించి. నీ మైండ్ ఒక వైరస్కి వచ్చింది. ఇక్కడ నీకు మైండ్కి వైరస్ వచ్చింది, వెర్రి తలలు వేస్తుంది. వెర్రి తలలు. కనుక నువ్వు కూర్చో. ఇప్పుడు నీకు వాడికి బద్ధకం లేదు, వాడి తిరుగుతుంటాడు, వాడి బద్ధకం బయటకు, వాడికి శీర్షాసనం అక్కర్లేదు. వాడికి బద్ధకంలో ఇంట్లో పడుకునే వాడికి శీర్షాసనం, కానీ రజోగుణంలో ఉండేవాడికి ఎప్పుడో కొన్ని జన్మల కిందటే వాడు బద్ధకం నుంచి బయటకు వచ్చేవాడు, వాడు టక పనులు చేస్తూనే ఉంటాడు. కనుక వాడికి శీర్షాసనం కాదు, వాడికి ధ్యానం కావాలి. రాజయోగం, ధ్యానయోగం. చూడు బై, నువ్వు గమ్మును కూర్చొని ఆయన ఊరికే లొల్లి చేయకు. చేతులు పెట్టు, కాళ్ళలో కాళ్ళు పెట్టు, కళ్ళు 2 మూసుకో. గంట సేపు నువ్వు కళ్ళు తెరిచావంటే కొరత. లొల్లి చేయకు. నీ మనసు ఊరికే లొల్లి చేస్తాను. ఏంట్రా మనస్సు? ఆ మనస్సు ఏంట్రా? పోకడేంట్రా? ఒక గంట సేపు ఇక్కడ నిర్మానుషం చేసుకుని కూర్చోలేవా? నీకు ఎంతసేపు చుట్టూ మనుషులే ఉండాలా? ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉండాలా? నువ్వు పనులు బాగా చేస్తున్నావు, ఏ పని చేసినా, కానీ ఎందుకు? కూర్చో, కళ్ళు 2 మూసుకో, చేతుల్లో చేతులు పెట్టు. ఊరికే వాగమాక. పొద్దుంచి రాత్రి వరకు ఏదో గొప్ప సోక్రటీస్లా మాట్లాడుతున్నావు. కొత్త ఒడిస్తే అక్షరం లేదు నీకు. మళ్ళీ నేను చాలా వాక్చాతుర్యం, గాంభీర్యం అనుకున్నావు. అందరినీ 1000 మంది 1,00,000 మంది మాట్లాడేస్తున్నావు అనుకుంటున్నావు. నీకు కొత్త ఒడిస్తే అక్షరం లేదు. నువ్వు నోరు మూసుకో, నీ మనసును శూన్యం చేయి, ధ్యాన యోగం చేయి. చూశారు? కనుక బద్ధకం నుంచి బయటపడడానికి ఒకనొక కర్మయోగం అయితే, ఒకనొక క్రీడాయోగం అయితే, మరి లేకపోతే అలాగే హఠయోగం అయితే, రజోగుణం నుంచి ఆ మనసు యొక్క వెర్రితలలు. ఓకే, ధ్యానం చేయి రోజు. అప్పుడు ఏమవుతుందంటే, నిజమే, నా మనసు శూన్యమైపోయింది, ఎప్పుడూ లేని ఆనందం నేను అనుభవించాను. అలాంటి జీవితం ఎలా గడిపాను నేను? ధ్యాన యోగంలోకి ఇప్పుడు వచ్చాను నేను. ఈ 30 సంవత్సరాల జీవితం నాది వేస్ట్ అయిపోయింది. అనవసరంగా దేని వెంట పడ్డానో నాకే తెలియదు. ఓకే, కనుక నా జీవితంలో మొట్టమొదటిసారి శాంతం దొరికింది. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ధ్యానం గురువు గారు, నాకు ధ్యానం నేర్పించారు. నేను ఇవాళ నుంచి నేను కూడా అందరికీ ధ్యానం నేర్పిస్తాను. ప్రపంచం అంతే వెర్రితలో వేస్తుంది. కనుక ధ్యానం. చూసారా, ఈ ధ్యాన యోగం. కర్మయోగం అంటే క్రికెట్ బాగా ఆడాలి, ధ్యాన యోగం అంటే ధ్యానం బాగా చేయాలి. ధ్యానంలో నిష్ణాలు అంటే, ధ్యాన యోగంలో ఏమవుతుందంటే మనతో మనం ఏకం. నాదయోగంలో ఆ యొక్క నాదంతో ఏకము,
హఠయోగంలో ఆ శరీరం యొక్క ఆసనాలతో ఏకము, మరి కర్మయోగంలో చేతులతో చేసే ఆ కర్మతో అనుసంధానము, ధ్యానయోగంలో మనతో మనం, నా పెళ్ళాం లేదు, నా మొగుడు లేదు, నా పిల్లలు లేరు, ఏం లేదు, నా ప్రజలు లేరు, నా పార్టీ లేదు, నా చీఫ్ మినిస్టర్షిప్ లేదు, నా సర్పంచ్ గిరి లేదు, నేను నాతో ఉండడము, అది రాజయోగము, ధ్యానయోగము, మెడిటేషను. చూసారా? అప్పుడు రజోగుణం నుంచి బయటకు వచ్చేస్తాం పూర్తిగా. తర్వాత 3 గుణాలు ఉన్నాయి: తమో గుణము, రజోగుణము, సాత్వికం. తమో గుణం నుంచి బయటపడడం కోసం కొన్ని యోగాలు, రజోగుణం నుంచి బయటికి పడడం కోసం ధ్యానయోగం, మరి సాత్వికం. అంటే వీడు అన్ని మంచి పనులు చేస్తుంటాడు, కానీ ఇది కూడా పెద్ద బంధనం. నువ్వు మంచి చేస్తుంటావు అందరికీ, అంటే నీ కొడుకు, డాడీ నేను బయటికి వెళ్తాను, నా హోంవర్క్ నువ్వు చెయ్యంటే, నువ్వు వెళ్ళి నాయనా నీ హోంవర్క్ నేనే చేస్తాను, నేను అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటాను అని వాడు హోంవర్క్ చేస్తుంటాడు. అంటే ఇది రైటా రాంగా? ఆ తండ్రి అనుకుంటాడు, నా కొడుకు నీ మంచి అని వాడు చెడు చేస్తున్నాడు. 2 తన్ని వాడిని, అరే నీ పని నువ్వు చూసుకో, నీకు ఇష్టం లేదా బయటికి వెళ్ళకుంటావు, ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అయినా నాకు సంబంధం లేదు. కనుక మనం ఇంకొకరికి మంచి చేయడానికి పూనుతాం. నా దగ్గర కొంతమంది వస్తారనుకోండి, స్వామీజీ నాకు విపరీతమైన నొప్పింది, మీ చేతులు అలా పెడితే చాలు తలకాయ నొప్పి పోతుంది. అవునా, రానైనా నీ తలకాయ నొప్పి నేను పోగొడతాను, నేను ఎంత మంచివాడిని తెలుసా, సాత్వికుడని, నేను మంచివాడిని, గుడ్ బాయ్, నీ తలకాయ నొప్పి నేనే తీసేస్తున్నా, ఆయన పోతుంది, కానీ ఆ తలకాయ నొప్పి నాకు వస్తుంది. వాడి తలకాయ నొప్పి వస్తే ఎంత నష్టమో, నా తలకాయ వస్తే నాకు ఇంకా ప్రపంచానికి ఇంకా ఎక్కువ నష్టం. చూసారు? అంటే మనం ఏదో మంచి చేయబోయి మనం అన్ని చెడు చేసేస్తుంటాం చాలాసార్లు, 99%. అంటే ఆ సాత్వికం నుంచి కూడా బయటకు రావాలి, అది జ్ఞానయోగం. అందుకే శుభ అశుభ పరిత్యాగి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ శుభ అశుభ పరిత్యాగి. శుభం కూడా ఎందుకు పరిత్యజించాలి అంటే, వాడి మంచి నువ్వు చేయకూడదు, వాడి మంచిని వాడే చేసుకోవాలి. వాడి మంచికి నువ్వు చేసావనుకో, నువ్వు శుభం చేసావనుకో, అది నీకు అశుభము, వాడికి అశుభము. నీ కొడుకు హోంవర్క్ నువ్వు చేస్తే వాడికి అశుభము, నీకు అశుభము. నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. నీ కొడుకు హోంవర్క్ నువ్వెందుకు చేసావు అంటే నువ్వు చాలా గొప్పవాడవనా, మేము పట్టుకోలేమనా, కనుక నీ కొడుకుని జీవితం పాడు చేస్తున్నావు. నువ్వు నీ కొడుకు జీవితాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు, సంఘం ఒప్పుకోదు. నువ్వు కొడుకుని పుట్టించవచ్చు, కానీ నీ కొడుకుని పాడు చేయడానికి సంఘం ఒప్పుకోదు. కనుక జైలు శిక్ష విధించాల్సింది. అంటే వీడికి అశుభం జరిగింది, వాడు చదువుకోకుండా చెడిపోయాడు. నువ్వు చేసే శుభము ఉభయ కుశ లోపలి కాదు, ఉభయ కుశ నష్టం, మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఆ సాత్విక ఆ యొక్క బయటికి రావాలి, దానికి జ్ఞానం ఉండాలి. చూశాడు? నీ మనసు శూన్యం అయిపోయింది, కానీ జ్ఞానం లేదు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదు, ఎంత చేయాలో తెలియదు, ఎంత చేయకూడదు, అది అంత జ్ఞానము. కనుక జ్ఞానయోగం. ఎంత మాట్లాడాలి, స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎంత మాట్లాడకూడదు. ఒక్క ముక్క తక్కువ మాట్లాడినా తెలిసిపోతుంది వీళ్ళు తక్కువ మాట్లాడని చెప్పేసి. ఒక్క ముక్క అదేమిటి అలా మాట్లాడుతున్నట్టు, వాడికి బుద్ధి జ్ఞానం లేదురా వాడికి. స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాడు వాడు, ఇంట్లో మాట్లాడాల్సిన విషయం స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు ఏంటి వాడు అంటే, వాడికి బుద్ధి జ్ఞానం లేదు, వాడికి జ్ఞాన యోగం చేయలేదు, వాడు అభ్యాసం చేయలేదు. నేను నాదయోగి కావాలంటే మరి అభ్యాసం చేయాలి కదా. ఫస్ట్ యోగం అంటే ఏంటో తెలుసుకుని యోగ అభ్యాసం చేసి అప్పుడు యోగి అవుతాం. నాదము నాదయోగము నాదయోగ అభ్యాసి నాదయోగి. హఠయోగము హఠయోగ అభ్యాసి హఠయోగి. కర్మయోగము కర్మయోగ అభ్యాసి కర్మయోగి. ధ్యానయోగము ధ్యానయోగ అభ్యాసి ధ్యానయోగి. జ్ఞానయోగము జ్ఞానయోగ అభ్యాసము జ్ఞానయోగి. చూశారు? సోక్రటీసు జ్ఞానయోగి.
ధర్మం అంటే ఏంటిరా చెప్పరా అనేవాడు, వాడు ఏదో కోసేవాడు, 0 మార్క్స్ కొట్టేవాడు. న్యాయం అంటే ఏంటో చెప్పు, కౌశల్యం అంటే ఏంటో చెప్పు, అందరిని ప్రశ్నించేవాడు. ఎవరికి ఏమి తెలియదని తెలిసిపోయింది. అందరూ ఊరికి నోరుంది కదా అని వాగుతున్నారు, కానీ బుద్ధి ఉండి నోరు ఇప్పటం లేదు. ఎవడు జ్ఞానం ఉంటే కదా, జ్ఞాన యోగం అంటే ఏంటో తెలిస్తే కదా, ఆ జ్ఞానయోగం అది అభ్యాసం చేస్తేనే కదా, అప్పుడే కదా వాడు జ్ఞానయోగ ఏడి. నాకు వాయిస్ ఉంది కదా అని నేను లతా మంగేష్కర్ అవుతాను ఏమిటి నోరు ఇప్పితే? వోకల్ కార్డ్స్ అందరికీ ఉంటాయి, నోరు అందరికీ ఉంది. నోట్లోంచి జ్ఞానం రావాలంటే వాడి జ్ఞాన యోగం అంటే ఏంటో తెలుసుకొని దాన్ని జీవితకాలం అభ్యాసం చేస్తే అప్పుడే కదా నోట్లోంచి జ్ఞానపు మరి ముత్యాలు వచ్చేవి. జ్ఞానయోగం అంటే తెలియదు, దాని అభ్యాసం అసలే లేదు. నోరు ఉంది, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నోరు ఉంటుంది. డబ్బ వాగాడు. ఈ శరీరం నేను అనుకుంటే నువ్వు ఏనుగు యొక్క తోకే. 7 శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. కనుక అవన్నీ తెలుసుకోకుండా ఈ కమ్యూనిస్టులు కానీ, సోకాళ్ళు చార్వాకులు కానీ, మరి సిద్ధాంతి కానీ ఏమిటి మాట్లాడుతున్నారో అర్థమే కాదు. ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటారు చూడండి, అలా ఉంది భూమండలం. ఈ భూమండలం అంతా మిగతా అన్ని లోకాలకి ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్. వాళ్ళు చూస్తుంటారు, చూడు వాడు పిచ్చోడు ఎలా చేస్తాడు, చూడు వాడు కార్ల్ మార్క్స్ అంట, వాడు చూడు వాడి మాటలు చూడు, వాడు ఏంజల్స్ అంట, వాడు చొరవాకుడు అంట. ఆహాహా ఏమి మాటలు! అంటే వాడి జ్ఞానయోగం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన యోగంలోంచే ఆ మనసు కుదుటపడినప్పుడే, మనసు ప్రతానిస్తున్నప్పుడే వాడ ఏదన్నా జ్ఞానం సంపాదించుకుంటాడు. కనుక ఆ జ్ఞానయోగం మమాత్మ సర్వభూతాత్మ, అసలు నీ శరీరమే కాదు. అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుని భగవద్గీతలో, ఎవరివయ్యా నువ్వు అంటే వాడు ఎవడో వీడు కూడా తెలియదు వీడికి. చూశారు, పుట్టి పెరిగారు ఒకటే, కజిన్స్ వాళ్ళందరూ, మరి అన్నీ ఉన్నాయి. వాడి చెల్లెని వీడు పెళ్లి చేసుకున్నాడు, మొత్తం అంతా కలిసి ఆడారు, క్రికెట్ ఆడారు, అన్నీ చేస్తున్నారు. నువ్వెవరు అంటాడు ఫస్ట్. అంటే వాడు అర్థం కాలేదు నువ్వెవడు. ఈ కృష్ణుడు ఎవడో అర్జునుడికి అర్థం కాలేదు, నువ్వు ఎవడవయ్యా అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు, అహం ఆత్మ గుడాకేశ, నేను ఆత్మను అర్జునుడా, సర్వభూతాశయ స్థిత, అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవచ, నేనే సకలం, నేనే ఆది, నేనే మధ్యం, నేనే అంతం, నేను శరీరం కాదు ఆత్మను నాయన. అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడండి. అంటే అది అఖండమైన జ్ఞానంలోంచి, అనుభవంలోంచి, పూర్ణ జాగృతి నుంచి వచ్చిన ఆన్సర్. జ్ఞానయోగి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు జ్ఞానయోగి. యేసు ప్రభు ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభు 11 ఏళ్ల వయసులో మాట్లాడుతున్నాడు, ముసలాళ్ళందరూ ఇలా వింటున్నారు ఒక గ్రామంలో. ఇంతలో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, మీ తల్లిగారు పిలుస్తున్నారు, తొందరగా రావోయ్ ఓ యేసు అన్నాడు అన్నమాట. ఇలా తిరిగాడు, ఎవరు నా తల్లి? దేవుని రాజ్యంలో లేనివాడు నా తల్లి తండ్రి కాదు. చూశాడు అంటే ఆయన ఏం మాట్లాడాడు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ జ్ఞానంతో అంటే ఆ సత్యంతో ఏకం కావడమే జ్ఞానం. ఆ జ్ఞానంతో ఏకం కావడం జ్ఞాన యోగం, ఆ అభ్యాసం, అప్పుడు జ్ఞానయోగి. సో చక్కగా సంగీతం పాడితే, నాదంతో ఏకమైతే నాదయోగి. బద్ధకాన్ని బయట తీసుకొచ్చేందుకు నువ్వు తీర్థయాత్రలు చేసిరా అంటాడు. మీ తండ్రి చనిపోయాడు, మీ తండ్రి ఆత్మ ఆ శాంతితో ఉంది, నువ్వు పోయి గంగకి వెళ్ళి, కాశీకి వెళ్ళి ఆ తీర్థం ముంచితే కానీ మీ తండ్రి ఆత్మకి శాంతి రాదు అంటే, తండ్రి ఆత్మకి శాంతి లేదు, ఆత్మకి ఎప్పుడు శాంతే, మనసుకే అశాంతి. కనుక ఆ పేరు చెప్పి వీడు ఇంట్లో ఉన్నాడు కదా, వీడు కాశీకి వెళ్ళి వస్తే కానీ వీడు బద్ధకం పోదు. అందుకోసం అలాంటివన్నీ పెట్టారు. నువ్వు గుడి చుట్టూ ప్రదర్శనలు చెయ్యి, ముందే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు, ప్రదర్శన చేయి. ఎందుకు ప్రదర్శన చేయాలి? నువ్వు ఇంకా చాలా లో లెవెల్ సోలు, నీ బద్ధకం బయటకు రావాలి. 4 గుంజులు పొర్లు దండాలు పెట్టు.
అంటే ఆ బద్ధకం పోవడానికి ఆ గుడి చుట్టూ తిరగడము, ప్రదక్షిణ చేయడము, కొండ ఎక్కడం. పైన కొండ మీద ఎందుకు దేవుడు ఉన్నాడు? నువ్వు కొండ ఎక్కాల్సిందే. కొండ కింద ఎందుకు లేడు? నీ బద్ధకం పోగొట్టడం కోసం అలా పెట్టారు. ఎక్కువ కొండ. దేవుడు ఇక్కడ లేడు, కొండ మీద ఉన్నాడు. కొండ మీదే ఉంటాడా? అవునండి, కొండ మీద ఉంటాడు. ఎందుకు సార్? నీ బద్ధకం పోగొట్టడం. ఎక్కువ కొండ, తిరుపతి కొండలు ఎక్కువ, దిగు, ఎక్కువ దిగు. 9 గంటలు 10 గంటలు క్యూలో ఉంచో, నీ బద్ధకం పోవాలి. ఇంట్లో నీకు ఇక్కడి నుంచి ఆ వస్తువు అక్కడ పెట్టడానికి నీ పెళ్ళాం కావాలి, అక్కడ క్యూలో ఉంచో. కొండలు ఎక్కువ, ప్రదక్షిణలు చేయి, నీ ముక్కు నీ నెలకి రాయి 10 సార్లు. బద్ధకపు కదవా, బద్ధకపు మనిషి. చూసారా, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. అది కావలసిన వాళ్ళు, ఆ బద్ధకంలో ఉండేవాళ్ళు కొండలు ఎక్కుతారు, దిగుతారు. బద్ధకం లేని వాళ్ళు కొండలు ఎందుకు ఎక్కాలి? ఎక్కడవాడు? నువ్వు కొండ ఎక్కువ. నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలామంది ఆఫీసర్లు అందరూ వచ్చేవాళ్ళు అనమాట, తిరుపతిలో భగవంతుని చూడటానికి కోసం. వాళ్ళందరూ మా ఏరియాలో ఉండేది తిరుపతి కనుక నేను అందరినీ తిరుపతి తీసుకెళ్ళి హోటల్లో పెట్టేసి కొండ మీద తీసుకెళ్ళేసి వాళ్ళని క్యూలో నుంచోబెట్టి నేను వెళ్ళొస్తానని చెప్పి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా తిరిగి అంతా వచ్చేసి మళ్ళీ ఒక రోజు తర్వాత 12 గంటల తర్వాత మళ్ళీ లైబ్రరీకి వస్తే నేను చదువుకుంటూ ఉండేవాడిని పుస్తకాలు. మళ్ళీ కింద దిగి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు ఆ కొండలు అక్కర్లేదు, నాకు ఆ పుస్తకాలు కావాలి. వాళ్ళకి ఈ పుస్తకాలు అక్కర్లేదు, వాళ్ళకి ఆ కొండలు కావాలి. అంటే ఎవరి లెవెల్ వాడిది. కొన్ని జన్మల్లో మనం తమో గుణంలో ఉంటాము ఫస్ట్లో, తర్వాత కొన్ని జన్మలో రజోగుణంలో ఉంటాము, తర్వాత కొన్ని జన్మలో సాత్వికంలో ఉంటాం. కనుక ఆ సాత్వికంలో ఉండేవాడికి ఇంకోటికి నేను మంచి చేయకూడదు, నా కొడుకు హోంవర్క్ నేను చేయకూడదు, వాడికే వదిలిపెట్టే, వాడి కర్మకు వాడినే వదిలిపెట్టేయాలి అని చెప్పేసి తన పంతం చేసుకోవడమే జ్ఞానయోగం, బుద్ధియోగం. కృష్ణుడు ఏం చెప్పాడు? పాండవులు కౌరవుల్ని మీ ఇద్దరు కొట్టుకోండి, మీ ఇష్టం, నాకేం పని లేదు, నేను చూస్తాను, డ్రామా చూస్తాను. మీ కర్మల్లో మీ జీవితాలకు నా జీవితానికి సంబంధమే లేదు. ఆయన ఒక్క చక్కని చెప్తే అందరం చంపేయచ్చు. చంపాడా? వాడిని చంపడం వీళ్ళ హోంవర్క్ ఆయన చేయడు. పాండవుల హోంవర్కే కౌరవులను చంపడం, సత్యభామ హోంవర్కే నరకాల్సిన చెప్పడం. కృష్ణుడికి అది హోంవర్క్ కాదు, నువ్వు చంపు, నీ వెనకాతలు ఉంటా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మళ్ళొకసారి తెలుసుకుందాము, చక్కగా తెలుసుకుందాం. యోగము అంటే కలయిక. కనుక యోగ అభ్యాసం అంటే ఆ కలయికను నిరంతరము చేస్తూనే ఉండడము. అప్పుడు యోగి అవుతావు. మీరాబాయి ఆవిడ కృష్ణుడితో కలిసిపోయింది. అంటే ఒక మహాత్ముడితో, ఒక పుణ్యపురుషుడితో, ఒక గొప్ప వాళ్ళతో మనం తాదాత్మ్యం చెందడం ఉందే, దాని పేరు భక్తి యోగం. కనుక హనుమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామితో లయమైపోయారు, అది భక్తి యోగం. మీరాబాయి కృష్ణుడితో, ఆంజనేయ స్వామి రాముడితో. చూశారా? వివేకానందుడు రామకృష్ణ పరమహంస పట్ల. సో ఆ ఒక ఉన్నతమైన వ్యక్తి మీద నీ యొక్క జీవితాన్ని నువ్వు అర్పితం చేసుకోవడము, అది భక్తి యోగం. అంటే ఈ జీవితము ఆ జీవితంతో కలిసిపోయింది. ఈ జీవితము ఆ జీవితంలో తదాత్మ్యం చెందింది. రుక్మిణి కృష్ణుడిలో కలిసిపోయింది. సత్యభామ కలవలేదు కృష్ణుడితో, కొట్లాడుతూ ఉండింది. కనుక రుక్మిణి ఆ యొక్క ఎంతసేపు ఆ భక్తిలో ఉంటుంది, సత్యభామ వేరే పనుల్లో ఉంటుంది. భక్తి యోగం. త్యాగరాజు ఆ రాముడిలో కలిసిపోయి ఉన్నాడు ఆయన. కనుక ఆయన నోటి నుంచి ఎప్పుడు ఆ రామ సంకీర్తనలే, రామ నామస్మరణే. తెలిసే రామ చింతన చేయవే ఓ మన తెలిసి రామచింతన చే. ఆయన ఎంతసేపు రామచింతనలో ఉన్నాడు.
అదే ఆయనకి యోగం, భక్తి యోగం. అనేక యోగాలు ఉన్నాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నీ మైండ్ వెర్రితలో లేచినప్పుడు ధ్యాన యోగం ఒకటి, ఇంకోటి భక్తి యోగం. అంటే కనుక మనం ఏం చేస్తాము, సంవత్సరానికి ఒకసారి కృష్ణాష్టమి వచ్చినప్పుడు మనం కృష్ణుడి ఫోటోలు తెరిచి దుమ్ము దులిపి కృష్ణాష్టమి చేస్తాం. రామనవమి వచ్చినప్పుడు రాముడి ఫోటోలు దులుపుతాం. వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుడి ఫోటోలు దులుపుతాం. కానీ మీరాబాయి ఎప్పుడు కృష్ణుడితో ఉంది. అది భక్తి యోగం. ఇది భక్తి యోగం కాదు. అంటే ఆ రోజు నువ్వు ఏ పండుగ వస్తే ఆ యొక్క ఫోటోలు దులిపి ఆ యొక్క విగ్రహాలు దులిపి చేసినది ఇదంతా కర్మయోగం, కర్మకాండ. ఆ కర్మకాండలో యోగం, అంతేగాని అది భక్తి యోగం లేదు అక్కడ. మీరాబాయి, త్యాగరాజు, హనుమంతుడు, రుక్మిణి, తుకారాము, తులసిదాసు, త్యాగరాజు, చూసారా, వీళ్ళు భక్తి యోగులు. మనం వినాయక చవితి నాడు వినాయకుడి విగ్రహాలు, కృష్ణాష్టమి నాడు కృష్ణుడి విగ్రహాలు, రామనవమి నాడు రాముడి విగ్రహాలు చూస్తే మిగతా అంతా మనకి మన పెళ్ళాము, మన మొగుడు, మన పిల్లలు. ఆ రోజు మటుకు అంటే అది అక్కడ భక్తి యోగము జీరో. అంటే అక్కడ చేసి నువ్వు ఏదో కర్మ చేస్తున్నావు. అంటే ఆ వినాయక చవితి చక్కగా బొమ్మలు చేయడము, మళ్ళీ దాన్ని చేయడము, అది కర్మలో నిష్ణాతం. నువ్వు ఆ చేసే కర్మలో నిష్ణాతం. చక్కగా విగ్రహాలు చెక్కడము, చేయడము, విగ్రహాలు కావాలి. ఆ శిల్ప కళారాధన అది కర్మయోగం కింద వస్తుంది. అది ఆ చాప్టర్ అంతా అది భక్తి యోగం కింద రాదు. కనుక నీ బద్ధకాన్ని పోగొట్టడం కోసం ప్రతిసారి వినాయక చవితి వస్తుంటుంది, దసరా వస్తుంటుంది, దీపావళి వస్తుంటుంది, సంక్రాంతి వస్తుంటుంది, ముగ్గులు చల్లాల్సిందే, మరి బతుకమ్మ పెట్టాల్సిందే, పువ్వులు పెట్టాల్సిందే, క్లీన్ చేసుకోవాల్సిందే. కర్మయోగము. రోజుకి పండగ ఎందుకు వస్తుంటే పండగ నాడైనా నువ్వు ఇల్లంతా శుభ్రం చేస్తావు, నీ ఒళ్ళుదంతా శుభ్రం చేసుకుంటావు. ఇదంతా కర్మయోగం కింద వస్తుంది, భక్తి యోగం కింద రాదు, ధ్యాన యోగం కింద రాదు, జ్ఞానయోగం కింద రాదు. పండగలు, పబ్బాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కర్మయోగాల కింద వస్తాయి, నీ బద్ధకం పోగొట్టడం కోసం. పండగ అనగానే పొద్దున ఏం చేస్తాము, దసరా పండగానే పొద్దున్నే 4 గంటలకు వెళ్ళేస్తాము, మరి బట్టలు కట్టుకుంటాము, చేస్తాము. మామూలుగా అయితే 9 గంటలు చేస్తాం. అంటే ఆ రోజు నీ బద్ధకం పోగొట్టడం కోసం ఆ రామనవమి, ఆ వినాయక చవితి, ఆ దసరా, ఆ సంక్రాంతి, చూసారా, శివరాత్రి. మరి రాత్రంతా మనం పడుకుంటాం. మేలుకోవయ్యా, ఏదో బద్ధకం నువ్వు. శివరాత్రి, అమ్మో శివరాత్రి మనం జాగరణ చేయాలి, ఏదో పాటలు పాడుతూ భజనలు పడుతూ మేల్కొంటూ ఉండాలి. ఉపవాసం, పొద్దుగా తింటావు కదా, ఆ రోజు ఉపవాసం చేయి. అంటే నీ యొక్క ఆ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని, ఆ తమో గుణం అనేది బేసిక్ ఇన్స్టింక్ట్, బాడీ ఇన్స్టింక్ట్, దానిలోంచి బయటపడేసేందుకే శివరాత్రి, ఉపవాసము, రాత్రి జాగరణ. ప్రతిరోజు పడుకోవాలా? ఈరోజు పడుకోమాక. ప్రతిరోజు తింటావా? ఈరోజు తినొద్దు. చూశారు అంటే ఆ తినే అలవాటు నుంచి, నిద్రపోయే అలవాటు నుంచి బయటకు రా. బద్ధకం, పొద్దుగోకుల బద్ధకం, శివరాత్రి. చూసారా, అంటే ఇవన్నీ శివుడి పట్ల భక్తి కాదు. శివుడి పట్ల భక్తి ఎవడుకుంది? భక్త కన్నప్పకుంది. నీకుందా? నువ్వు లేదు. నీకు బద్ధకం పోవాలంతే. అది శివరాత్రి అయినా సరే, రామనవమి అయినా సరే, కృష్ణాష్టమి అయినా సరే, వినాయక చవితి అయినా సరే, దుర్గా నవరాత్రులు అయినా సరే, నీ బద్ధకం పోగొట్టడం కోసం ఉన్నాయి. కనుక భక్త కన్నప్పకి ఆయన అక్కడ వ్యక్తి ఆజ్ఞితం అయిపోయాడు అన్నమాట. చూశారు మై డియర్ ఫ్రెండ్స్, భక్తి యోగం అనేది అది సెపరేట్. అది అందరికీ లభ్యం కాదు. అందరికీ లభ్యమవి కర్మయోగము, ధ్యానయోగము. ధ్యానయోగం ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగం. శరీరంతో చేసేది కర్మయోగము, మనసుతో చేసేది ఈ నాదయోగము, ఈ ధ్యానయోగము. మనం పాడతాము, మనం పాడినప్పుడు శరీరంతో ఏమీ చేయటం లేదు. మనం ఆ మనసును శృతి మీద దాని మీద ఉంచుతాం. కనుక శరీరం స్తబ్దుగా ఉంది, మనసు ఆ శృతితో లయతో ఏకమవుతుంది. అలాగే ధ్యానం, మనసు నిర్మానుష్యం.
సంగీతంలో మనసు ఏకధారగా ఆ శృతి మీద ఉంటుంది. ధ్యాన యుగంలో మనస్సే లేదు.